హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తేజ అకాడమీ. మన ఛానల్లో ఉన్న సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా గుడ్ న్యూస్ అండి. ఎవరైతే సీరియస్ ఆస్పిరెంట్స్ ఈ సంవత్సరము ఎలాగైనా డిస్ట్రిక్ట్ మరియు హైకోర్టు ఉద్యోగం సాధించాలనే లక్ష్యంతో ఉన్నారో, లాస్ట్ ఇయర్ మిస్ అయ్యారో, తప్పకుండా మన కోర్స్ అయితే మీకు 100కు 100% యూజ్ అవుతుందండి. ఖచ్చితంగా ఉద్యోగం సాధించవచ్చు. కేవలం ₹399 1 ఇయర్ వ్యాలిడిటీతో అయితే కోర్స్ అందిస్తున్నాము. ఇందులో 1000+ క్లాసెస్, టెస్ట్ సిరీస్ అండ్ పీడిఎఫ్ మెటీరియల్ కూడా అందచేయడం జరుగుతుంది. అండ్ మోర్ ఓవర్ టాప్ 25 గ్రాండ్ టెస్ట్లు కూడా ఇందులో అప్డేట్ చేయడం జరుగుతుందండి. ఈచ్ పేపర్ 100 మార్కులకు గాను అప్డేట్ చేయడము జరుగుతుంది. పేపర్ 100 మార్క్స్తో అయితే సేమ్ హైకోర్టు ఎగ్జామ్ ఏ విధంగా ఉంటుందో అదే విధంగా ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతుందండి యాజ్ పర్ ద సిలబస్. మరి ఆఫరం కేవలము మొదటి 500 మందికి మాత్రమే ఉంటుంది. ఒకవేళ మీకు ఫుల్ కోర్స్ వద్దు, మాకు ఓన్లీ గ్రాండ్ టెస్ట్లు కావాలనుకుంటే కూడా అందుబాటులో ఉన్నాయి. జస్ట్ ₹199కే టాప్ 25 గ్రాండ్ టెస్ట్లు మీకు అందచేయడం జరుగుతుంది. లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తానండి. యాప్ డౌన్లోడ్ చేసుకోండి. యాప్ దొరకకపోతే టెస్ట్ సిరీస్ అని కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్, మీకు యాప్ లింక్ అయితే పంపడం జరుగుతుంది. ఓకేనా? బట్ ప్రతి ఒక్కరి దగ్గర ఈ కోర్స్ ఉండేలా చూసుకోండి. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. సో గైస్, ఈరోజు మనము డైలీ కరెంట్ అఫైర్స్ మరియు జీకేలో భాగంగా 8వ తారీఖు జనవరి 2025కు సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ని ఈ వీడియోలో చూడబోతున్నాము. సో గైస్, తెలంగాణ రాష్ట్రంలో విడుదలైన జాబ్ క్యాలెండర్ ఉద్యోగాలకు మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విడుదలైన జాబ్ క్యాలెండర్, అదేవిధంగా ఆర్ఆర్బి, ఎస్ఎస్సి మరియు ఇతర పోటీ పరీక్షలకు కరెంట్ అఫైర్స్ యొక్క ప్రాముఖ్యత అనేది చాలా పెరిగిందండి. ఈ మధ్యకాలంలో చాలా క్వశ్చన్స్ అయితే మనకు రావడం జరుగుతుంది. కాబట్టి ఫ్రెండ్స్, కరెంట్ అఫైర్స్ పైన చాలా వరకు అయితే అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉంది. రెగ్యులర్గా ఫాలో అవ్వండి. అన్నీ ఒక్కసారి చదువుతామంటే ఎగ్జామ్ టైంలో మనకు గుర్తుండవు. కాబట్టి రెగ్యులర్గా ఫాలో అవ్వండి, మంచి నాలెడ్జ్ అయితే గెయిన్ చేయవచ్చు. ఓకే, క్వశ్చన్ నెంబర్ 1. ముందుగా చిన్న లైక్ చేయండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు మొదటిసారి మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, క్వశ్చన్ నెంబర్ 1. బ్రిక్స్ కూటమిలో నూతన 11వ సభ్య దేశంగా ఇటీవల చేరిన దేశం? విచ్ కంట్రీ హ్యాస్ రీసెంట్లీ జాయిన్ ద బ్రిక్స్ అలయన్స్ యాజ్ ద 11th మెంబర్? మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఆన్సర్ ఆప్షన్ బి, ఇండోనేషియా జాయిన్ కావడం అయితే జరిగింది. ఇండోనేషియా అధికారికంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల బ్రిక్స్ సమూహంలో పూర్తి సభ్యునిగా చేరింది 11వ సభ్య దేశంగా. 2025లో బ్రిక్స్ అధ్యక్షుడిగా ఉన్న బ్రెజిల్ ఈ పరిణామాన్ని ప్రకటించింది. 2023లో జరిగిన జోహన్నెస్బర్గ్ శిఖరాగ్ర సమావేశంలో ఇండోనేషియా అభ్యర్థిత్వాన్ని బ్రిక్స్ నాయకులు ఆమోదించారు. ఇండోనేషియా సభ్యత్వము గ్లోబల్ గవర్నెన్స్ ఇన్స్టిట్యూషన్లను సంస్కరించడానికి మరియు గ్లోబల్ సౌత్లో సహకారాన్ని మరింత పెంచడానికి జరుగుతున్న ప్రయత్నాలకు అనుగుణంగా ఉంటుంది అంటూ తెలియజేశారు. క్వశ్చన్ చూద్దాము. భారత జంతుజాల శాస్త్రవేత్తలు ఇటీవల ఏ రాష్ట్రంలో బ్యాండెడ్ రాయల్ సీతాకోకచిలుక రచన జాలీంద్ర ఇంద్ర జాతిని కనుగొన్నారు? ఇండియన్ జువాలజిస్ట్ రీసెంట్లీ డిస్కవర్డ్ ఏ స్పీసీస్ ఆఫ్ a branded royal butterfly in a which state? ఏ రాష్ట్రంలో కనుగొన్నారు? ఆన్సర్ ఆప్షన్ ఏ, త్రిపురలో. బ్యాండెడ్ రాయల్ సీతాకోకచిలుక ఇటీవల త్రిపురలో కనుగొనబడింది. ఇది రాష్ట్ర జీవ వైవిధ్య డాక్యుమెంటేషన్లో ఒక ముఖ్యమైన మైలురాయిని సూచిస్తుంది. వృక్షజాల మరియు జంతుజాలంతో సమృద్ధిగా ఉన్న సెఫాహిజాల వన్యప్రాణుల అభయారణ్యంలో ఈ అరుదైన జాతి మొదటిసారిగా గుర్తించబడింది. ఈ ప్రాంతంలో కొనసాగుతున్న పర్యావరణ పరిశోధన మరియు వన్యప్రాణుల రక్షణ యొక్క ప్రాముఖ్యతను ఈ ఆవిష్కరణ నొక్కి చెబుతుంది. ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ వన్. 9వ తరగతి మరియు 11వ తరగతిలో చేరే వారికి ఒకేసారి ₹5,000 ఆర్థిక సహాయం అందించే షాహిద్ మధో సింగ్ హత్ ఖర్చా పథకాన్ని 7 జనవరి 2025న ప్రారంభించిన రాష్ట్రం? విచ్ స్టేట్ లాంచ్డ్ ద షాహిద్ మధో సింగ్ హత్ ఖర్చా స్కీమ్ on 7th January 2025, which provides one-time financial assistance ₹5,000 to those joining class 9 and class 11th. ఏ రాష్ట్రం ప్రారంభించిందండి ఈ యొక్క వినూత్న పథకాన్ని? ఆప్షన్ డి, ఒడిషా రాష్ట్రము. ఓకే, జనవరి 7, 2025న ఒడిషా ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మజు భువనేశ్వర్లోని ఆదివాసీ మేళలో షాహిద్ మధో సింగ్ హత్ ఖర్చా పథకాన్ని ప్రారంభించారు.
9వ తరగతి మరియు 11వ తరగతిలో చేరే వారికి ఒకేసారి 5,000 రూపాయల ఆర్థిక సహాయం అందించడం ద్వారా షెడ్యూల్ తెగ విద్యార్థుల మధ్య డ్రాపౌట్ రేట్లను తగ్గించడం ఈ చొరవ లక్ష్యము. ఈ పథకం వార్షిక ఆదాయము 2,50,000 మించని కుటుంబాల విద్యార్థులను లక్ష్యంగా చేసుకోవడం చూడవచ్చు. నెక్స్ట్ వన్, ప్రపంచంలో మొదటిసారిగా H5N1 బర్డ్ ఫ్లూ వైరస్ కారణంగా మొదటి మరణాన్ని ఏ దేశంలో నివేదించడం జరిగింది? ఇన్ విచ్ కంట్రీ వాజ్ ద ఫస్ట్ డెత్ డ్యూ టు N5H1 బర్డ్ ఫ్లూ వైరస్ రిపోర్టెడ్ ఇన్ ద వరల్డ్? మొట్టమొదటి మరణం అండి ప్రపంచంలోనే బర్డ్ ఫ్లూ కారణంగా. ఏ దేశంలో? అమెరికా. వివరాలు చూద్దాం. జనవరి 6, 2025న లూసియానా, యునైటెడ్ స్టేట్స్లో H5N1 బర్డ్ ఫ్లూ వైరస్తో ముడిపడి ఉన్న మొదటి మానవ మరణాన్ని నివేదించింది. ఇది ఏవియన్ ఇన్ఫ్లుయెంజాకు వ్యతిరేకంగా జరుగుతున్న యుద్ధంలో ఒక ముఖ్యమైన సంఘటనను సూచిస్తుంది. ఇది జెనెటిక్ వ్యాధుల యొక్క నిరంతర ముప్పును హైలైట్ చేస్తుంది. క్రాక్స్ ఆఫ్ ది మ్యాటర్. లూసియానా నివాసి అంటే అమెరికాలోని ఒక రాష్ట్రం పేరండి లూసియానా. ఓకే, ఈ యొక్క లూసియానా నివాసి అంతర్లీన ఆరోగ్య పరిస్థితుల్లో 65 ఏళ్లు పైబడిన వారు సోకిన అడవి మరియు పెరటి పక్షులకు గురైన తర్వాత తీవ్రమైన ఏవియన్ ఇన్ఫ్లుయెంజాకు లొంగిపోవడము చూడవచ్చు. నెక్స్ట్ వన్, 2025 భారత గణతంత్ర దినోత్సవ పరేడ్కు ముఖ్య అతిథిగా హాజరు కానున్న అధ్యక్షుడి పేరేంటి? Who will be the chief guest at the 2025 Republic Day Parade of India? ఎవరండి? ఆప్షన్ ఏ ప్రభోవో సుబియాంటో, ఇండోనేషియా అధ్యక్షులండి. చూద్దాం వివరాలు. ఇండోనేషియా అధ్యక్షులు ప్రభోవో సుబియాంటో 2025 భారత గణతంత్ర దినోత్సవ పరేడ్కు ముఖ్య అతిథిగా హాజరయ్యేందుకు న్యూఢిల్లీ ఆహ్వానాన్ని అధికారికంగా ఆమోదించారు. మరి ఆయన పర్యటన భారతదేశం ఇండోనేషియా సంబంధాలను పెంపొందించడంలో ఒక ముఖ్యమైన దశను సూచిస్తుంది. ఇది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 3వసారి యాక్ట్ ఈస్ట్ పాలసీ యొక్క ప్రాముఖ్యతను సూచిస్తుంది. ఈ పర్యటనలో రెండు దేశాలు తమ వ్యూహాత్మక సహకారము, రక్షణ సంబంధాలు మరియు ఆర్థిక నిశ్చితార్థాన్ని బలపరుస్తాయని భావిస్తున్నారు. ఓకే, నెక్స్ట్ వన్. 6వది క్వశ్చన్ నెంబర్ 6. అథ్లెటిక్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా నూతన అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైన ప్రముఖ వ్యక్తి పేరేంటి? హూ ఈజ్ ద నేమ్ ఆఫ్ ది ప్రామినెంట్ పర్సన్ హూ వాజ్ unanimously elected as the new president of the Athletics Federation of India, AFI? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, బహదూర్ సింగ్ సాగు. వివరాలు చూద్దాం. ఆసియా క్రీడల స్వర్ణ పతక విజేత, పద్మశ్రీ అవార్డు గ్రహీత బహదూర్ సింగ్ సాగు అథ్లెటిక్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా నూతన అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. చండీగఢ్లో జరిగిన 2 రోజుల వార్షిక సర్వసభ్య సమావేశంలో ఆయన ఎన్నిక జరిగింది. 2002 ఆసియా గేమ్స్లో షాట్ పుట్లో స్వర్ణం గెలిచిన సాగు వరుసగా 3 పర్యాయాలు పదవి విరమణ చేసిన ప్రెసిడెంట్ అడిల్లే సుమారివాలా నుండి బాధ్యతలు స్వీకరించారు. ఏఫై భారతదేశంలో అథ్లెటిక్స్ను పెంచడానికి అనేక కీలక కార్యక్రమాలను ప్రకటించింది. అందులో ప్రధానంగా జావెలిన్ పోటీ మరియు అంతర్జాతీయ ఈవెంట్లను నిర్వహించడం కూడా ఉంది. నెక్స్ట్ వన్, క్వశ్చన్ నెంబర్ 7. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో నూతన చైర్మన్గా క్రింది వారిలో ఎవరు నియమితులయ్యారు? మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. హూ అమాంగ్ ద ఫాలోయింగ్ హ్యాస్ బిన్ అపాయింటెడ్ యాజ్ ద న్యూ చైర్మన్ ఆఫ్ ఇండియా స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్? ఇస్రో అండి, ఇస్రో చైర్మన్గా. ఆన్సర్ ఆప్షన్ సి అండి, డాక్టర్ వి నారాయణన్. ఎవరండి? డాక్టర్ వి నారాయణన్. ఇంతకుముందు సోమనాథన్ గారు ఉండేదండి. ఓకే, వారి ప్లేస్లో డాక్టర్ వి నారాయణన్ గారు రావడం అయితే చూడవచ్చు. నెక్స్ట్ వన్, రాకెట్ మరియు స్పేస్ క్రాఫ్ట్ ప్రొపల్షన్లో దాదాపు 4 దశాబ్దాల అనుభవం ఉన్న ప్రముఖ శాస్త్రవేత్త డాక్టర్ వి నారాయణన్ అంతరిక్ష శాఖ కొత్త కార్యదర్శిగా మరియు భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో చైర్మన్గా నియమితులయ్యారు. క్యాబినెట్ అపాయింట్మెంట్స్ కమిటీ ప్రకారం జనవరి 14, 2025 నుంచి అమల్లోకి వచ్చే ఎస్ సోమనాథ్ తర్వాత ఆయన బాధ్యతలు స్వీకరిస్తారు. ప్రస్తుతం లిక్విడ్ ప్రొపల్షన్ సిస్టమ్ సెంటర్ డైరెక్టర్గా పనిచేస్తున్న డాక్టర్ నారాయణన్ లిక్విడ్ మరియు క్రయోజెనిక్ ప్రొపల్షన్ సిస్టంలో నైపుణ్యాన్ని కలిగి ఉండడం అయితే చూడవచ్చు. ఓకే, నెక్స్ట్ వన్ చూద్దాం. ప్రవాసీ భారతీయ దివాస్ 2025 థీమ్ క్రింది వాటిలో ఏది? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద థీమ్ ఆఫ్ ప్రవాసీ భారతీయ దివాస్ 2025? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి,
డయాస్పోరాస్ కాంట్రిబ్యూషన్ టు ఏ వికసిత్ భారత్ వివరాలు చూద్దాం. ఈ సంవత్సరం ప్రవాసీ భారతీయ దివాస్ యొక్క థీమ్ డయాస్పోరాస్ కాంట్రిబ్యూషన్ టు వికసిత్ భారత్. ఈ ఇతివృత్తము భారతదేశ అభివృద్ధిలో భారతీయ ప్రవాసుల గణనీయమైన కృషిని హైలైట్ చేసింది. ప్రవాసీ భారతీయ దివాస్ చరిత్ర. ప్రవాసీ భారతీయులలో భారతదేశ సంబంధాలను బలోపేతం చేయడానికి ప్రవాసీ భారతీయ దివాస్ జరుపుకుంటారు. మరి భారత ప్రవాస భారతీయుల సహకారాన్ని గుర్తించడానికి మరియు భారతదేశ అభివృద్ధిలో వారిని భాగస్వామ్యం చేయడానికి భారత ప్రభుత్వం ఈ రోజును నిర్వహిస్తుంది. ఓకే, నెక్స్ట్ వన్. మహిళా సాధికారతలో భాగంగా ఇటీవల మాయా సమ్మాన్ యోజన అనే నగదు బదిలీ పథకాన్ని ప్రారంభించిన రాష్ట్రం. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. విచ్ స్టేట్ హ్యాస్ రీసెంట్లీ లాంచ్డ్ ఏ క్యాష్ ట్రాన్స్ఫర్ స్కీమ్ కాల్డ్ మాయా సమ్మాన్ యోజన యాజ్ ఎ పార్ట్ ఆఫ్ ఉమెన్ ఎంపవర్మెంట్? ఎవరండి? ఆప్షన్ సి జార్ఖండ్. జనవరి 2025లో జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ మాయా సమ్మాన్ యోజన క్రింద గణనీయమైన ఆర్థిక బదిలీని ప్రారంభించారు. ఈ కార్యక్రమం నేరుగా నగదు బదిలీని అందించడం ద్వారా మహిళలకు సాధికారత కల్పించడం లక్ష్యంగా పెట్టుకుంది. ఇండియా కూటమిలో భాగమైన పాలక జార్ఖండ్ ముక్తి మోర్చా మాయా సమ్మాన్ యోజన గురించి అయితే చూద్దాము. మాయా సమ్మాన్ యోజన ఆగస్టు 2024న జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ ప్రారంభించారు. ఇది నేరుగా ఆర్థిక సహాయం అందించడం ద్వారా మహిళలకు సాధికారత కల్పించడం లక్ష్యంగా పెట్టుకుంది. ఓకే, ఇంపార్టెంట్. మరి ప్రారంభంలో ప్రతి లబ్ధిదారునికి అంటే 18 నుంచి 50 సంవత్సరాల వయసు గల మహిళలకు నెలకు 1000 రూపాయలు ఇవ్వబడింది. సో డిసెంబర్ 2024లో హేమంత్ సోరెన్ ప్రభుత్వం పూర్తి మెజారిటీ సంపాదించిన తర్వాత మొత్తం నెలకు 2500కి ఇది పెరిగినట్లుగా తెలియజేశారు. నెక్స్ట్ వన్. ఇటీవల వార్తల్లో ఉన్న జరావా ఆదిమ గిరిజన తెగ ఈ రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతానికి చెందినవారు. ఆర్ ద జరావా సో indigenous tribe that has been in the news recently from this state or a union territory? ఏ రాష్ట్రానికి చెందిన తెగ అండి ఇది? జరావా తెగ. మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆప్షన్ బి అండమాన్ నికోబార్. అండమాన్ నికోబార్ దీవులలోని ఆదిమ జరావా కమ్యూనిటీకి చెందిన 19 మంది సభ్యులను భారత ఓటర్ల జాబితాలో చేర్చి వారికి ఐడి కార్డులు అందించినట్లుగా మంగళవారం సీనియర్ ఎన్నికల అధికారి ఒకరు తెలిపారు. అండమాన్ ఆదిమ జనజాతి వికాస్ సమితి సహకారంతో ఎన్నికల అధికారులు స్వయంగా దక్షిణ అండమాన్ జిల్లాలోని జిర్కా టాంగ్లో జరావా తెగ సభ్యులకు ఓటర్ గుర్తింపు కార్డులను అందజేసినట్లుగా తెలిపారు. ప్రత్యేక సంస్కృతి, వైవిధ్యమైన జీవన విధానం కలిగిన ఈ జరావాస్ అటవీ వనరులపై ఆధారపడే బతికే ఒక విభిన్నమైన తెగ. ఎన్నో ఏళ్లుగా బయట ప్రపంచానికి దూరంగా ఉన్న వీరు 1996లో వైద్య సహాయం నిమిత్తము పాలన యంత్రాంగంతో స్నేహపూర్వక సంబంధాన్ని ఏర్పరచుకున్నారు. ప్రస్తుతం వీరిని భారత ఓటర్ల జాబితాలో చేర్చడము భారత ప్రజాస్వామ్య పరిణామంలో ఒక ముఖ్యమైన మైలురాయని అండమాన్ జిల్లా ఎన్నికల అధికారి అర్జున్ శర్మ పేర్కొన్నారు. చూద్దాం. గ్లోబల్ ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ పేరుతో పియర్సన్ సంస్థ ఇటీవల నివేదిక ప్రకారము ఆంగ్ల భాషా సంభాషణ నైపుణ్యంలో మన దేశంలో తొలి స్థానంలో ఉన్న రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతం పేరేంటి? అకార్డింగ్ టు ఏ రీసెంట్ రిపోర్ట్ బై పియర్సన్ టైటిల్ గ్లోబల్ ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ విచ్ స్టేట్ ఆర్ యూనియన్ టెరిటరీ ర్యాంక్స్ ఫస్ట్ ఇన్ అవర్ కంట్రీ ఇన్ ఇంగ్లీష్ కన్వర్జేషనల్ ప్రొఫిషియన్సీ? ఆన్సర్ ఢిల్లీ అండి. కేంద్రపాలిత ప్రాంతం ఢిల్లీ. ఆంగ్ల భాష సంభాషణ నైపుణ్యంలో ప్రపంచ సగటు కంటే భారత్ మెరుగ్గా ఉందని పియర్సన్ నివేదిక వెల్లడించింది. ఈ అంశంలో దేశంలో తొలి స్థానంలో ఢిల్లీ, తర్వాత స్థానంలో రాజస్థాన్, పంజాబ్ ఉన్నట్లుగా పేర్కొంది. గ్లోబల్ ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ పేరుతో పియర్సన్ సంస్థ ఈ సర్వే నిర్వహించి మరి నివేదికను 2025 జనవరి 6న విడుదల చేయడం అయితే చూడవచ్చు. ఓకే, నెక్స్ట్ వన్. అడిషనల్ క్వశ్చన్స్. లడ్కీ బహిన్ పథకాన్ని ఏ రాష్ట్రం ప్రారంభించింది? విచ్ స్టేట్ లాంచ్డ్ ద లడ్కీ బహిన్ స్కీమ్? ఆప్షన్ ఏ అండి మహారాష్ట్ర. నెక్స్ట్. బ్యాండెడ్ రాయల్ సీతాకోక చిలుక ఇటీవల ఏ రాష్ట్రంలో కనిపించింది? బ్యాండెడ్ రాయల్ బటర్ఫ్లై హ్యాస్ బిన్ స్పాటెడ్ ఇన్ విచ్ స్టేట్ రీసెంట్లీ? ఎక్కడండి? త్రిపుర రాష్ట్రంలో. కేంద్రీకృత పెన్షన్ చెల్లింపుల వ్యవస్థ ఏ సంస్థచే అమలు చేయబడింది?
centralized pension payment system is implemented by which organization? ఆప్షన్ ఏ ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఈపీఎఫ్ఓ. ఇటీవల వార్తల్లో కనిపించిన మిథైల్కో బాలమిన్ ఏ విటమిన్ యొక్క యాక్టివేట్ రూపం? మిథైల్కో బాలమిన్ which was recently seen in the news is activated from which vitamin? ఆప్షన్స్ అండి విటమిన్ బి12, దీన్ని సైనకోబాలమిన్ అంటాం, విటమిన్ బి12ని. ఓకే, ప్రజా వ్యాయంలో పారదర్శకత మరియు జవాబుతనాన్ని మెరుగుపరచడానికి కాగ్ ఉపయోగించే డిజిటల్ ప్లాట్ఫామ్ పేరేంటి? వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ది డిజిటల్ ప్లాట్ఫామ్ యూజ్డ్ బై కాగ్ టు ఇంప్రూవ్ ట్రాన్స్పరెన్సీ అండ్ అకౌంటబిలిటీ ఇన్ పబ్లిక్ స్పెండింగ్? ఆన్సర్ ఆప్షన్స్ అండి ఓపెన్ డేటా కిట్, ఓడికే. సో గైస్, ఇది రోజుకు సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అండి. ప్రతిరోజు మీకు ఇష్టమైన కరెంట్ అఫైర్స్ని ఎప్పటికప్పుడు అందచేయడం జరుగుతుంది, అన్ని పోటీ పరీక్షలకు ఉపయోగపడేటువంటివి. రెగ్యులర్గా ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.